అండి అందరూ బాగున్నారా? ఇవాళ నేను ఓట్స్ తోటి దద్దోజనం చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయకుంటుంటే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ మాట. నేను ఎలా చేస్తున్నాను అన్నది వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే పల్లీలండి, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు, కొన్ని పోపు సామాను, జీడిపప్పు పిండి కొన్ని. అందుబాటులో మనకి ఏ పోపు సామాన్లు ఉన్నా పర్లేదండి. అయితే నేను చేసే పోపు సామాన్లు చూపిస్తున్నమాట. జీడిపప్పు, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మంచి నూనెతో చేసుకోవచ్చు. తగినంత ఉప్పు అండి. ఇగో నేనైతే ఒక చిన్న గిన్నెడు ఓట్స్ తీసుకున్నమాట. ఇంకా పెరుగు కూడా కొలత ఏమి ఉండదండి, మన ఇష్టమే. పెరుగు ఎంత కావాలన్నా కలుపుకోవచ్చు. ఇక్కడైతే పెరుగు తీసుకున్నాను. ముందుగా అయితే పెరుగులోకి కాస్త సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టేశాను. మూకిడిలోకి తగినంత నెయ్యి వేసుకొని చక్కగా, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మంచి నూనె వేసుకోవచ్చు. నెయ్యి వేడెక్కాక పల్లీలు వేసి ఇలాగ దోరగా వేయించండి. పల్లి ముందుగా వేస్తే కాస్త పల్లీలు కొంచెం లేట్ అవుద్ది కాబట్టి పల్లీలు వేసిన తర్వాత జీడిపప్పు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఇలా ఫ్రై చేసుకోండి. చక్కగా ఇలా ఫ్రై చేసేసుకొని ఇవి ఫ్రై చేసిన ఒక పక్కకి తీసేసుకోండి. చక్కగా కరకరలు ఆడేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఇవి పక్కకి తీసేయండి. చక్కగా తీసేసి అదే మూకిడిలోని పోపు సామాన్లు వేయండి. చక్కగా పోపు సామాన్లు వేసి ఇది కాస్త దోరగా ఫ్రై అయ్యాక ఆ మూకిడిలోని అప్పుడు ఈ ఓట్స్ అన్నది వేసేయాలన్నమాట. చక్కగా ఓట్స్ వేసి పొడి ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చేసాక ఏ గిన్నెతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే గిన్నెలో నీళ్ళు అన్నది పోసేయాలి. చక్కగా ఇలా పోసేసి ఒక 2-3 సార్లు ఉడికొచ్చాక, చక్కగా ఎక్కువ ఉడకకుండా 2-3 ఉడుకులు మాట అలా వచ్చి కట్టేయండి. కట్టేసాక చూస్తున్నారు కదా, ఇలా బాగా చల్లారిన తర్వాత ఉప్పు పెరుగు కలిపి పక్కన ఉంచాం కదండి, ఆ పెరుగులోకి ఈ ఓట్స్ మొత్తం కూడా చల్లారింది కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇష్టం ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, కానీ ఇష్టం లేని వాళ్ళు తినేయచ్చు అన్నమాట. కానీ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగుంటుంది. చక్కగా ఒక 10 నిమిషాలు అలా ఫ్రిడ్జ్లో పెట్టేయండి. పెట్టేసి 10 నిమిషాల తర్వాత తీసుకొని మనం ఫ్రై చేసిన ఈ జీడిపప్పు, తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ ఉంది కదా, తినే టయానికి అవి కలుపుకొని తినండి. అసలు చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ పెరుగు అంటే ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. పెరుగు కలిపేశాక ఒక 10 నిమిషాలు అయితే ఇలా పెట్టేశాను. తినే టైంకి ఇలా ఎండుమిరపకాయ, కరివేపాకు, పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ కలుపుకొని తినండి. ముద్దకి ఇవి తగులుతూ ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది అన్నమాట. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఓట్స్ చాలా మంచిది కూడా. నాకైతే ఓట్స్ చాలా ఇష్టం కూడా. పాలల్లో కూడా వేసుకుని తినొచ్చు, ఇలా కూడా తినొచ్చు అన్నమాట. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్.